వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. నువ్వు కూడా చెప్పు నాన్న హాయ్ చెప్పు. మీకు కూడా హాయ్ చెప్తాను గైజ్ నాతో పాటు. ఈరోజు పాప నేను ఇద్దరమే ఉన్నాం ఇంట్లో, ఎందుకంటే దర్శన్ అమ్మ ఇద్దరు స్పిన్కి సలూన్కి వెళ్ళారు. ఓ నాన్న ఓ నాన్న, నేనైతే మా మమ్మీకి ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి చెప్తానే ఉన్నాను అనమాట, నువ్వు వెళ్ళు మమ్మీ, ఒకరోజు వెళ్ళి జస్ట్ మంచిగా రిలాక్స్ అయ్యి రా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడికి వస్తేనే తనకు కొంచెమైనా రెస్ట్ దొరుకుతుంది అనమాట. ఏదన్నా చిన్న చిన్న ప్యాంపర్ సెషన్స్. హాయ్ హాయ్ చెప్తానవా నువ్వు? అమ్మమ్మని పిలుస్తానవా నువ్వు? అమ్మమ్మ లేదు నాన్న, ఇప్పుడే లేచిందనమాట. తను కూడా ఇంకా కాసేపు అట్లా ఆడుకుంటా ఉంది. ఎంతసేపు అని ఉయ్యాల్లోనే ఉంటుంది చెప్పండి. సో అందుకే ఇక్కడికి వస్తేనే తనకు రెస్ట్ దొరుకుతుంది మమ్మీకి. కాబట్టి చెప్పరా, నువ్వే మాట్లాడరా. సో అమ్మకి ఇక్కడికి వచ్చిన తర్వాతే రెస్ట్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ఒక్క రోజైనా అట్లీస్ట్ సలూన్కి వెళ్ళి కాస్త తనకు నచ్చిన ఫేషియల్ అవ్వచ్చు, లేదంటే స్పా, హెడ్ మసాజ్ ఏదో ఒకటి చేయించుకొని రా అని చెప్తూ ఉంటాను అనమాట నేను. ఈరోజు ఇంకా అందుకే దర్శన్ అమ్మ ఇద్దరు వెళ్ళారు. దర్శన్ ఏంటంటే ఎలాగో ఇంకా తన బర్త్డే, మోస్ట్లీ ఇది బర్త్డే బ్లాగే అవుతుందేమో, తన బర్త్డే కాబట్టి ఇంకా తను కూడా వెళ్ళి కాస్త హెయిర్ కట్, పెడిక్యూర్, మానిక్యూర్, తనకు చాలా ఇష్టం అనమాట ఇవన్నీ. నేను చెప్పా ఈరోజు మీరు బేబీ గురించి ఆలోచించద్దండి, నా వర్క్స్ ఏమున్నా కూడా నేను ఈరోజు అసలు పట్టించుకోను, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ ఇద్దరు మంచిగా ప్యాంపర్ సెషన్కి వెళ్ళేసి రండి, నేను బేబీ హ్యాపీగా ఇంట్లో మేము ఈరోజు బేబీ నేను ఇంట్లో మంచిగా టైం స్పెండ్ చేస్తాము అని చెప్పాను అనమాట. సో నేను ఈ వ్లాగ్ యాజ్ ఇట్ ఈస్ రాగానే పెడదాం అనుకుంటున్నాను గైజ్, ఎందుకంటే మా బుజ్జమ్మ అరుపులు అప్పుడప్పుడు మీరు కూడా వింటూ ఉంటారు. నాకు తెలిసి ఇంత ఫన్ ఇంట్రో నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు గైస్ యాక్చువల్గా. దర్శన్ నేను అప్పుడప్పుడు కామెడీ చేస్తూ ఉంటాం, కానీ ఈమె కూడా స్టార్ట్ చేసేసింది చూడండి. అమ్మ మాట్లాడుతూ ఉంటే నేను కూడా మాట్లాడాలి కదా, వై కాంట్ ఐ స్పీక్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఫీలింగ్ వస్తుంది. రే ఈరోజు ఇంట్లో మన ఇద్దరమే కదా నాన్న, అమ్మ మీది డాటా ఏది, నవ్వుతానవా? ఇట్స్ ఓకే, వీ కెన్ హ్యావ్ అవర్ ఫన్ టైం కదా, ఓకేనా? నవ్వుతుంది చేస్తాను కూడా. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మమ్మ, నువ్వు ఉన్నావు కదా, నాకు ఎవరో ఒకరు ఉండాలి పక్కన అని చెప్పి. అండ్ మా పాపకి ఎంతమంది చుట్టూ జనాలు ఉంటే అంత ఇష్టం అనమాట. మా అత్తయ్య, మావయ్య, డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇంకా గట్టి గట్టి మొత్తం ఇల్లంతా వినపడుతుంది గైస్, లిటరలీ సౌండ్ అంత గట్టిగా. షీ వాంట్ టు టాక్ అనమాట, ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మాకు. అండ్ మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అడుగుతున్నారు అనమాట, పాప కొంచెం మంచిగా సౌండ్స్ చేస్తూ ఉందా, ఐస్ అంతా మూమెంట్స్ మంచిగా ఇస్తూ ఉందా, ఏదైనా ప్లే జిమ్ పెట్టినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉందా అని చెప్పి. సో మీరే చెక్ చేయండి ఒకసారి, తను చాలా యాక్టివ్గానే ఉంది అని చెప్పాము. సో డాక్టర్ ఇట్లా పైన ఒకటి ఏదో పెట్టారనమాట, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. సో డాక్టర్ కూడా అన్నారు నో ప్రాబ్లమ్, షీ ఈజ్ వెరీ యాక్టివ్, ఇలాగే ఉండాలి అని చెప్పి. సో యా, నేను దర్శన్ కోసం కొన్ని థింగ్స్ ప్లాన్ చేశాను. యాజ్ యూ గైస్ సీ, నేను ఇంట్రోలోనే అన్నీ చెప్పలేను కాబట్టి ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, సో ఆ వర్క్ కూడా బేబీతో పాటు నేను ఫినిష్ చేసేసుకుంటా. లెట్స్ గో. ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. పాపకి ఇప్పుడే పాలు దాపి ఉయ్యాళ్ళకి వేసేసినాను. కాసేపు అట్లా ఊపుతూ ఉంటే, లేదంటే మన వాయిస్ వింటా ఉన్నా కూడా ఫాస్ట్గా పడుకుంటుంది. మరి రూమ్ అంతా సైలెంట్గా ఉంటే పడుకున్న ఒక 10-15 minutesకి వెంటనే లేస్తుంది అనమాట. అందుకే కాసేపు ఇక్కడే కూర్చొని ఉన్నాను. తర్వాత కావాలంటే లంచ్ ఇక్కడికే తెచ్చేసుకొని పాపని ఉయ్యాలు ఊపుకుంటూనే లంచ్ చేసేస్తే బెటర్ అని చెప్పి. అండ్ ఇప్పుడే ఇంకా ఐజీపీ నుండి నేను డెకరేషన్ బుక్ చేసినాను అనమాట. సో ఆ డెకరేషన్ పక్కన రూమ్లో ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు. స్టూడియో రూమ్లో చేయించాలా, హాల్లో చేయించాలా అని ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉండింది. సో హాల్లో అయితే మళ్ళీ ఏదో ఒక వర్క్ ఉంటుంది, దర్శన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కదా, మరీ ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయలేమని చెప్పేసి ఈసారి కూడా స్టూడియో రూమ్లోనే మొత్తం సెట్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ దర్శన్ బర్త్డే ఎంతమంది బ్లాగ్ చూసారో లేదో, చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. నేను జూలీ కలిసి నైట్ 9 o'clock అట్లా స్టార్ట్ చేసుకున్నాం కదా డెకరేషన్. చాలా చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా నేను ఈరోజు మార్నింగ్ వరకు నేనే చేద్దాము డెకరేషన్ అని అనుకున్నాను అనమాట. కాకపోతే ఈసారి హెల్ప్ కూడా ఎవరు లేరు, జూలీ కానీ ఇంకా అమ్మ పాపతో
పాపతో ఉండేకే బిజీ అయిపోతుంది. సో నేను ఒక్కదాన్నే చాలా స్ట్రెస్ అయిపోతుంది నాకు. దట్టు నాకు కూడా వర్క్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈసారి నేను ఇంకా లాస్ట్ మినిట్లో, చాలా వెరీ లాస్ట్ మినిట్లో ఐజీపీ నుండి ఇట్లా ఫ్యూ డెకరేషన్ చూసిన అనమాట. అంటే ఒక దాంట్లో ఒకటి బాగుంది, దాంట్లో కొన్ని మిస్ అయినవి సపరేట్ ఎలిమెంట్స్ అన్ని నేను సపరేట్గా బుక్ చేసుకున్నా, కాంబోస్ అట్లా. టోటల్గా 3 డెకోర్ సెట్స్ బుక్ చేసుకున్నాను అనమాట. అంటే డిఫరెంట్ ప్రైస్ రేంజెస్వి. మరి చూడాలి ఎలా చేస్తారో. ఎప్పుడు మాకు తెలిసిన వాళ్ళతో చేయించుకుంటా అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్లో కదా అనుకోండి అని చెప్పేసి ఇట్లా వెబ్సైట్లో బుక్ చేసుకున్నా. ఫస్ట్ టైం గైజ్ నేను కూడా ఇట్లా వెబ్సైట్ త్రూ బుక్ చేసుకోండి. చూడాలి మరి ఎలా చేస్తారో. పక్కన రూమ్లో జరుగుతుంది, ఇంకా నేను మీకు చూపిస్తాను తర్వాత. సో ఇంకా నేను స్నానం కూడా చేయలేదు అసలు. లిటరలీ 3 o'clock అయింది. రోజు ఈ పాటికి స్నానం అయిపోయి ఆల్రెడీ రెడీ అవుతా అంటే చూసినారా, పక్కన అమ్మ లేకపోతే మిస్సింగ్ ఫీలింగ్ అప్పుడే తెలుస్తుంది. అమ్మ ఉంటే ఈ పాటికి స్నానం చేసి నేను రెడీ అయిపోయి షూట్స్ కూడా అయిపోతా ఉండే. బట్ ఈరోజు ఇంకా స్నానం కూడా అవ్వలేదు. ఎప్పుడైనా ఒక పర్సన్ పక్కన మిస్సింగ్ ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ ఇంకా ఎక్కువ తెలుస్తుంది తెలుసా మనకు. అట్లని మా మమ్మీ కాల్ చేస్తూనే ఉంది నాకు, నేను వస్తాను, నాకు ఏది వద్దు, నేను వచ్చేసాను అంటే మీరు అసలు నాకు ఫోన్ చేయొద్దండి, మీరు ప్రశాంతంగా ఉండండి, పాప పడుకుంది, ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, మీరు ఆరామ్గా రెస్ట్ తీసుకొని కాసేపు అట్లా ప్యాంపర్ సెషన్లో కొంచెం అట్లా ఇన్వాల్వ్ అయ్యి రాండి, ఇక్కడే పెట్టద్దండి మనసు అంతా అని చెప్పినాను. కానీ వాళ్ళు అట్లా ఉండలేరు కదా. సో ఇట్స్ ఓకే. వాళ్ళు వచ్చే లోపల ఈ డెకరేషన్ అంతా నేను కంప్లీట్ చేపించేసి ఆ డోర్ అట్లా లాక్ చేసేస్తాను గైజ్, ఎవరిని లోపలికి చూడనీయకుండా పంపించకుండా. ఓకే. బిఫోర్ మూవింగ్ ఆన్, నా దగ్గర కొన్ని పార్సల్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేస్తాను, వేసుకొని చూడాలి ఎలా ఉన్నాయి. ఇవన్నీ కొత్త డ్రెస్సెస్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఫెస్టివల్స్ ఎలాగో వస్తున్నాయి, దాంతోపాటు మా ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉందన్నమాట. సో అన్నిటికీ సెట్ అయిపోతాయని చెప్పేసి కొన్ని పెట్టుకున్నాను, వేసుకొని చూస్తా ఎలా ఉన్నాయో. ఐ గెట్ సూపర్ ఎక్సైటెడ్ ఎప్పుడైనా ఇట్లా కొత్త డ్రెస్సెస్ పెట్టుకున్నప్పుడు. అండ్ ఈ నైట్ డ్రెస్ నేను షార్ట్స్లో వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. యాక్చువల్లీ నేను దీన్ని వెస్ట్ సైడ్ స్టోర్లో తీసుకున్నాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. ప్రైస్కి అసలు మెటీరియల్ క్వాలిటీ అంత లేదేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఫిట్టింగ్ కూడా అంత ప్రాపర్గా లేదనమాట. సో ప్రస్తుతానికి ఇవి ఎలా మ్యాచ్ అయితే చూసేస్తా. ఓకే ఐ ఫీల్ వీ హ్యావ్ బెటర్ లైటింగ్ దిస్ సైడ్, అందుకే కెమెరా షిఫ్ట్ చేసేసాను అనమాట. దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఇది కోఆర్డినేట్ సెట్ లాగా తీసుకున్నాను. దీనికి దుప్పట్టా అట్లా ఏం రాదనమాట. కుర్తీ సెట్ వితౌట్ దుప్పట్టా, బట్ చూడడానికి అంతా చాలా చాలా బాగుంది. అంటే దీని మీద ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట. సో దిస్ లుక్స్ వెరీ వెరీ క్లాసీ. లావెండర్ అండ్ వైట్ కలర్ చాలా క్లాసీగా కనిపిస్తుంది కదా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అండ్ ప్రాపర్ ఫిట్టింగ్ అవుతుందో అవ్వదో అనుకున్నాను, కానీ చాలా మంచి ఫిట్ అయింది అనమాట. చూడడానికి అంతా కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ సమ్మర్లో వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే కాటన్ కాబట్టి వీ క్యాన్ యూజ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కాటన్ వేసుకోవాలనుకున్నా, లేదంటే కాలేజ్ వాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ క్యూట్. అసలు కలర్ కూడా అంటే ఈ మధ్య లావెండర్ కలర్ కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతుంది, కానీ బట్ లావెండర్ వైట్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీ కెన్ యూజ్ ఇట్. అసలు వెరీ క్యూట్ కలర్ ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ అవుట్ఫిట్ అయితే హ్యాండ్స్ డౌన్ ప్రాపర్ పర్ఫెక్ట్ క్లాసీ అవుట్ఫిట్ గైస్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు బై దిస్ వన్. అంత బాగుందనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అవ్వచ్చు అండ్ దుప్పట్టా లెంత్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అసలు ఇంకొక 2 days లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందనమాట, దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఈజ్ లుకింగ్ సో ప్రిటీ. ఇంకా నాకు నిద్ర లేక చాలా టైర్డ్నెస్ ఎక్కువైపోయి ఫేస్ డల్గా కనిపిస్తుంది, కానీ రెడీ అయ్యి ఈ కుర్తీ వేసుకొని మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే దిస్ విల్ లుక్ పర్ఫెక్ట్. ఫంక్షన్స్ అయినా లేదంటే మీరు ఫెస్టివల్స్ అప్పుడు కుర్తీ సెట్స్ వేసుకునే వాళ్ళైతే డెఫినెట్లీ చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్. అంటే ఎవ్రీ టైమ్ మన కుర్తీ కలర్ దుపట్టా కలర్ సేమ్ ఎందుకని చెప్పేసి ఈసారి కాంట్రాస్ట్ ఉండేది ఓకే ట్రై చేద్దామని తీసుకున్నా. ఫిట్టింగ్ ప్రాపర్గా ఉంది, మెటీరియల్ ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా. అసలు గైస్ ఏది తీసుకున్నా తీసుకోకపోయినా బై దిస్ వన్, యూ విల్ నాట్ రిగ్రెట్. అంత బాగుంది. ఇది కూడా గుచ్చుకోదు. నేను బేబీకి గుచ్చుకుంటుందేమో అనుకున్నా ఫోటో చూసి, బట్ దిస్ ఇస్ సాఫ్ట్ అనమాట. సో అసలు గుచ్చుకుంటే స్కోపే లేదు. ఐ లవ్ దిస్ వన్, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ కింద బాటమ్స్ కూడా ఎంత కంఫర్టబుల్ అండ్ ఫ్రీగా ఉన్నాయి తెలుసా. అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి.
ఇంకేం కావాలి చెప్పండి గర్ల్స్కి. దిస్ ఇస్ పర్ఫెక్ట్ గైస్, నాకు సెట్ అయిపోయింది డ్రెస్. ఇది ఇంకొక కుర్తీ, ఇది కుర్తీ సెట్ కాదు, జస్ట్ టాప్ ఒకటే వస్తుంది అనమాట. నీ లెంత్ కంటే కొంచెం కిందికి ఉంది, ప్రాపర్గా సరిపోతుంది. ఐ రియలీ లైక్ ఇట్. ఎందుకంటే ఫ్రంట్ పోర్షన్లో చూసుకుంటే మీకు సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ లుక్ ఎట్ దిస్ నెక్ డీటెయిలింగ్. అంటే వీ నెక్ ఉంది, దాంతోపాటు కొంచెం కాలర్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్స్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ ఇట్లా కొంచెం ప్లెయిన్ ఉంది కాబట్టి హ్యాండ్స్ దగ్గర చూడండి ఎంత మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారో. ఐ రియలీ లైక్ ద కాంబినేషన్, బ్లాక్ అండ్ వైట్ కదా, సో ఇట్ విల్ నెవర్ గో రాంగ్. నాకు బాగా నచ్చింది, సమ్మర్స్లో వేసుకోవడానికి సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ డే టు డే బేసిస్లో ఇంట్లో వేసుకోవాలన్నా, లేదంటే బయట చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా పెద్ద ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అట్లా వేసేసుకొని చాలా ప్రిటీగా అనిపిస్తాయి కలర్ కాంబినేషన్స్ అని. ఎలాగో మన దగ్గర ఇంట్లో వైట్ లెగ్గిన్ కానీ బ్లాక్ లెగ్గిన్ ప్లాజో స్ట్రైట్ ప్యాంట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, పేరప్ చేసేస్తే సూపర్గా అనిపిస్తుంది. నాకు ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది గైజ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఆఫ్, బట్ ఇంకా నా దగ్గర ఒక 2-3 ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు ట్రై దెమ్ టూ. ఇంకో 2 ఇట్లా నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య అమెజాన్లో ఎక్కడ చూసినా నాకు ఇట్లా క్యూట్ నైట్ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి గైస్. కాకపోతే సైజెస్ కరెక్ట్గా వస్తాయో లేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఫొటోస్లో చూస్తే ఈ కొరియన్ ఇమేజెస్ అవన్నీ ఉంటాయి కదా, కొరియన్ స్టైల్ నైట్ డ్రెస్సెస్ అట్లా కనిపించాయి అనమాట. బట్ సైజ్ చాలా ప్రాపర్గా ఫిట్ అయింది నాకు. ఇన్ఫాక్ట్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా, నాకు నైట్ డ్రెస్సెస్ ఏది పెద్ద సైజ్ ఉంటే వాటిని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. అలా అని చెప్పేసి 4XL 5XL అట్లా కాదు, XL XXL మధ్యలో ఈ రెండిట్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. దిస్ ఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ. అసలు బటర్ ఎల్లో కలర్ ఈ మధ్య చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా బటర్ ఎల్లో కలరే వేసాను అనమాట దానికి పెయింట్. ఇట్స్ వెరీ క్యూట్. నైట్ డ్రెస్సెస్ ఎవరైనా క్యూట్గా చూస్తూ ఉంటే షుడ్ డెఫినెట్లీ గెట్ దిస్ వన్. మెటీరియల్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది, సో ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. పాకెట్స్ ఉన్నాయా? యా, పాకెట్స్ కూడా ఉన్నాయి గైస్. ఐ లవ్ పాకెట్స్, ఫోన్ పెట్టుకోవడానికి లేదంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు అట్లా ఎయిర్పోర్ట్స్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఈ మధ్య నేను జిమ్ వేర్ కూడా ఎక్కువ కొనట్లేదు, నైట్ డ్రెస్లో ఉంటా ఉంటే నైట్ డ్రెస్తోనే కొంచెం అట్లా వాకింగ్ చేసేది, చిన్న స్ట్రెచెస్ చేసుకునేది చేస్తున్నాను అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్, బాగా నచ్చింది. ఇది ఇంకొక నైట్ సెట్, ఇది కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది. కాకపోతే డెలివరీ కొంచెం లేట్ అయిందనమాట, అరౌండ్ ఒక 1 వీక్ అట్లా పట్టినట్టుంది ఇది ఇంటికి రావడానికి. బట్ సూపర్ క్యూట్ ఉన్నాయి అసలు, రోజు వేసుకోవడానికి ఎంత క్యూట్ ఉంటాయి కదా. నాకు నైట్ డ్రెస్సెస్ లేదంటే ఇట్లా కుర్తీస్ నార్మల్గా ఉంటాయి కదా, అవి చాలా ఇష్టం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే ఉంటాను కదా, సో రోజు వేసిండేటివి వేసినా, లేకపోతే నా డ్రెస్సెస్ ముందు వేవి నాకు బేసిక్గా ఫిట్ అవ్వట్లేదు అనమాట. ఏదైనా మంచిగా వేసుకుందాం అనుకున్నా కూడా, సో మంచిగా ఇట్లా రెడీ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ మోటివేషన్ కూడా వస్తుంది. క్యూట్ ఇట్లా డ్రెస్సెస్ అన్ని వేసుకుంటూ ఉంటే ఐ లవ్ వేరింగ్ డ్రెస్సెస్ లైక్ దీస్. చాలా కంఫర్ట్ ఉంటుంది, నాకు వర్క్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇది కాటన్ అనుకున్నాను, కానీ ఇది కాటన్ మిక్స్డ్ విత్ ఐ థింక్ పాలిస్టర్ అనుకుంటా. సో అట్లా 2 మిక్స్ అయిపోయినాయి అనమాట. బట్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మెటీరియల్ అంతా కూడా. ఇట్స్ వెరీ నైస్ అండ్ ఇట్స్ వెరీ బ్రీదబుల్. సమ్మర్కి బాగుంటుంది గైస్, ఇది నిజంగానే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇంట్లో వేసుకోవడానికి పర్ఫెక్ట్. ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు, ఇఫ్ ఇన్ కేస్ మీరు నోటీస్ చేసినట్టయితే. సో చాలా బాగుంది. నేను వీటికి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టింటాను. ఇలాంటివి ఇంకా నా డ్రెస్సెస్ ఉంటే నేను ఆర్డర్ పెట్టుకుంటాను ఇప్పుడే. ఐ నీడ్ నైట్ వేర్, నాకు చాలా ఇష్టం, నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. నా లెట్స్ గో. 10:30 గైస్ టైం. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్గా తలస్నానం చేసేసిన ఒకేసారి నేను. హాయ్ మమ్మీ. హాయ్, బాగున్నారా అందరు? బాగుందా? రిలాక్స్ అయినావా కొంచెం అన్నా? బ్యూటీ పార్లర్ పోయినా. అవును, హెయిర్ స్పా చేయించుకొని మిగతా అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఓ హాయ్ జూలీ. హాయ్ గాయ్స్. జూలీ వచ్చింది గైస్. యాక్చువల్లీ జూలీ వస్తుందని నాకు ముందే తెలియదు. ముందే తెలిసింటే మోస్ట్లీ ఆ డెకరేషన్ అంతా లాస్ట్ ఇయర్ లాగే మేము ఇద్దరమే హ్యాండిల్ చేస్తా అంటే మేము. సో అయినా కాదులే, ఇప్పుడు పాప ఉంది కదా. యా, పాప ఉంటే పాపని అమ్మ చూసుకుంటది. కాకపోతే నాకు కూడా అంత ఎనర్జీ లేదు అంటే నైట్ వీడియోలు అన్ని షూట్ చేసుకుంటే అక్కడ చేస్తారు, అది మళ్ళీ చేయాలంటే కష్టం. ఇప్పుడు చేసే పని ఎక్కువ. ఇప్పుడు కిచెన్ లో సెటప్ ఎందుకుందంటే దర్శన్ నన్ను గులాబ్ జామున్ అడిగినాడు గైస్. సో ఎప్పటి నుండో ఇంకా చేద్దామని అది అట్లట్లే వెళ్ళిపోతుంది అనమాట. అందుకే నేనే నిలబడినా ఈరోజు. నేను చేసేది నేనే వేరే వీడియో చూసి కాపీ కొడతానండి, నేనేం రెసిపీ చూపి ఇప్పుడు మీకు. సో ఆ గులాబ్ జామున్ ఇష్టం అనమాట, విస్ మై ఫుడ్ అనుకుంటా, దాంట్లో చూసి చేస్తా. మమ్మీ నేను చేసేస్తా, అయిపోతుంది తొందరగా, మీరు ఈ సెటప్ చేసే లోపల నేను చేసేస్తా అంటేనండి. ఇవాళకి ఎప్పుడో చేసేసి పెట్టిందా? యా, బట్ నాకు చేయాలని ఉంది కాబట్టి మనం ఇప్పుడు గులాబ్ జామున్ చేద్దాము. అండ్ దర్శన్ ఇంకా డెకరేషన్ చూపి ఆ రూమ్కి లాక్ వేసేసినాను గైస్ నేను, ఎందుకంటే అది కొంచెం మెస్సీగా ఉంది ప్రస్తుతానికి. కేక్ అన్ని పెట్టిన తర్వాత నీట్గా సెట్ చేస్తే బాగుంటుంది. తర్వాత చూడు ఇంకేమి 2 hours అంతే కదా, పోయి రూమ్లో కూర్చో అని చెప్తే రూమ్లోకి వెళ్ళిపోయినాడు. సో లెట్స్ డు గులాబ్ జామున్. చూసే దాంట్లో ఫస్ట్ యా, గేమ్స్ భలే ఆడతాడు గైస్, మామూలుగా ఆడి. ఈసారి నన్ను యాక్చువల్లీ అదే గేమే
స్పెసిఫిక్గా ఈసారి నన్ను వీలైతే PS5 అన్నాడు. నేను అదే పని చేయలేదు గైస్, ఎందుకంటే దర్శన్కి గేమ్స్ పిచ్ చాలా ఉంది. ఇంకా PS5 ఇచ్చినా అంటే ఇంకా అయిపోయినట్టే అనమాట. సో అందుకే నేను ఇప్పుడు వద్దు ప్రస్తుతానికి, కొంచెం ఆ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఇస్తా. అదేంటి ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఇస్తా అంటారు అనుకుంటాను, దానికి వేరే లాజిక్ ఉందిలేండి గైస్, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి లెట్స్ టు గులాబ్ జామున్. ఆల్రెడీ టైం అయింది. వీళ్ళు చేసాక 12 గానే వచ్చింది. నేను వంట చేసేసరికి ఇంకా 2 గంటలు మినిమం అనమాట. చిన్న వంట చూస్ చేయాలన్నమాట నేను అందుకు. ఓకే మమ్మీ, ఓకే బాయ్. యాక్చువల్గా అయితే దర్శన్కి తెలియదు అనమాట, అత్తయ్య పాప ఇద్దరు వస్తూ ఉండేది. సో నేనేం చెప్పినానంటే రేపు వస్తారు హోటల్ దగ్గరికి అని చెప్పిన, కాకపోతే ఇప్పుడు రమ్మని చెప్పిండే దర్శన్కి తెలియదు. సో అసలు నేను లోపల గేమ్ ఆడుకుంటా కూర్చుంటే ఐప్యాడ్లో రా ఇటుకి అన్నావు. అవును, సడన్ గా చూస్తే వీళ్ళిద్దరు షాక్ ఇచ్చిన. అంతే కదా మరి. ఎందుకంటే ఇయర్ ప్రతిసారి లాగా 2 టైమ్స్ సెలబ్రేట్ చేసుకుంటే కాదనమాట. నైట్ లాస్ట్ ఇయర్ అంటే నైట్ ఇక్కడ చేసి నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ కూడా సెలబ్రేట్ చేసినాం కాబట్టి ఓకే. కానీ ఈ నైట్ మాటి ಮತ್ತೆ నెక్స్ట్ డే ఈసారి అట్లా 2 సార్లు చేసే కాదనమాట. పాప ఉంది, ప్లస్ మేము కూడా బాగా టైర్డ్ అయిపోయింటాం. అందుకే ఈసారి ఇక్కడికి అత్తయ్య వాళ్ళని వచ్చామన్నాము. 10:30 కదా ఇప్పుడు టైం ఎంత? 10:30 1 hour. గులాబ్ జామున్ స్టార్ట్ చేసినప్పుడే అంట. గులాబ్ జామున్ బై ది వే ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి గైస్. అవండి అంట చాలా నేను చెప్పినట్టే చేసింది. యు హావ్ టు థాంక్ మీ గైస్. నువ్వు చెప్పినట్టు చేసినానా? ఏమేమి వేసినా చెప్పు దీంట్లో. అదే పిండి కలిపి వేసేసాను. పిండిలో ఏమేమి వేసినా చెప్పు. పిండి వేసినాం. ఏం పిండి? గులాబ్ జామున్ పిండి. వాట్ ఎల్స్? ఇంకా ఆయిల్ వేసినావు. అది నేను ఇంగ్రీడియంట్స్ చెప్పినా కదా. నీకు చెప్పు, నువ్వు చెప్పు ఏమేమి వేసినావు. ఎందుకు కాపీ పేస్ట్ అనే? లేదు, నేను చెప్పింది అదంతా నీకు గుర్తుందో లేదా అని. లేదు నాకు గుర్తుంది, అందుకే వంట బాగా వచ్చింది. కొంచెం కూడా క్రాక్ కాలేదు గైస్. ఏమనుకున్నావు? నేను చెప్పినాను ఎందుకంటే చాలా దుబ్బకు చేస్తే క్రాక్ అవుతుంది అనేసి నేను చిన్నగా చేసినా కూడా బాగా మా మమ్మీ చేస్తుంది గైస్. అంత దుబ్బగా ఉండవు, ఇంతే ఉంటాయి, చాలా బాగుంటాయి. చేసినావా లేదా? సర్లే బర్త్డే కదా నువ్వు చెప్పు. మొత్తం అంతా కవర్ చేసేసినాం గైస్ డెకరేషన్తో. యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది. నేను బుక్ చేసుకునేది వచ్చేసి అది బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది వేరే థీమ్. దాంతోపాటు ఈ పైన బెలూన్స్ వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్తో పాటు బెలూన్స్ రావు అనమాట. అందుకే టోటల్గా సెట్ బుక్ చేసుకున్నా. అండ్ ఈసారి దర్శన్కి 30 years కాబట్టి ఎంటరింగ్ ఇంటూ హిస్ 30s, అందుకే ఇది సిగ్నిఫికెంట్గా అట్లా కనపడాలని చెప్పేసి ఇది ఒకటి పెట్టించిన అనమాట ఇక్కడ. అండ్ 03 అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ మనం రీయూజ్ చేస్తున్నాం. ఇవి లాస్ట్ ఇయర్వి క్యాండిల్స్ ఉంటే అవే పెట్టేసిన అనమాట. అండ్ ఇంకా పూలు అవి వేద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికి మళ్ళీ అంత అవసరం లేదనిపించింది. ఇవే చాలా ఎక్కువ హైలైట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మీకు మొత్తం కనిపిస్తుంది కదా, ఇందాక మీకు మొత్తం అన్ని చూపించినాను. దర్శన్ అయితే ఎప్పుడెప్పుడు ఈ రూమ్లోకి రావాలని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా 30 minutes ఉంది గైస్ ఎగ్జాక్ట్గా. ఈ లోపల పాప లేస్తే పాలు దాపిచ్చేసి తనని పడుకున్న తర్వాత, లేచింది ఆల్రెడీ. ఓకే అట్లయితే పోదాం, నేను ఈ రూమ్లో సెట్ చేస్తా ఉంటాను. ఓవరాల్గా డెకరేషన్ అంతా చాలా బాగా కుదిరింది. స్టూడియో రూమ్లో చేయించిండేదే మంచిదైంది, ఎందుకంటే నేను ఫస్ట్ హాల్లో అనుకున్నా కానీ తర్వాత మళ్ళీ అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు అంతా కూర్చోడానికి స్పేస్ ఉండదు అనిపించింది నాకు. అందుకే తర్వాత ఇంకా స్టూడియో రూమ్ అనే ఫిక్స్ అయిపోయినాను. ఇక్కడ రెడ్ థీమ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ సపరేట్, అండ్ అలాగే హ్యాపీ బర్త్డే అని ఉంది కదా అది సపరేట్గా, అండ్ అలాగే 30 నెంబర్ ఒకటి వచ్చింది కదా, ఈ 3 సపరేట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. బేసిక్గా నేను IGP వెబ్సైట్లో అనుకుంటా ఇవి ఆర్డర్ చేశాను అనమాట. డెకరేషన్ అంతా వాళ్ళే వచ్చి మొత్తం అంతా డెకరేట్ చేసి
చేసి పోతారు. నేను బుక్ చేసిన టైమ్ స్లాట్ ఏమో 5 to 9. కాకపోతే నేను చెప్పాను కదా అబ్బాయి చాలా లాంగ్ ఉంటాడంట, మళ్ళీ వెళ్ళడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ముందే వచ్చేసాడు. మేము డోర్ వేసి పెట్టింటే మొత్తం అంతా ఇట్లా బెలూన్ స్మెల్ ఎట్లుంటుంది, ఆ బెలూన్ స్మెల్ ఎక్కువ ఉంటే మళ్ళీ కాసేపు డోర్ తీసి పెట్టేశాము. ఓవరాల్గా డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అంతా కలిపి అరౌండ్ 7,000 పైన అయింది కొంచెం. బట్ ఇట్స్ వర్త్ ఇట్. చాలా బాగా టైంకి ఐ థింక్ 1.5 అవర్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ కేక్ నేను బేకింగ్ వాళ్ళు ఆర్డర్ చేశాను. ఈసారి బయటికి వెళ్ళి నేను స్పెషల్గా చూసి సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చేంత టైం కూడా లేదండి. అసలు ఈసారి అంతా ఏం చేయాలనే కన్ఫ్యూజన్తోనే సగం టైం అంతా వెళ్ళిపోయిందనమాట. సో దర్శన్ ఇప్పుడు వస్తున్నాడు, లెట్స్ సీ హిజ్ రియాక్షన్. ఈసారి దర్శన్ 30th బర్త్డే ఇలా జరిగిందనమాట ఇంట్లోనే. సో అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా వచ్చేసి తర్వాత మళ్ళీ మేము నైట్ బయలుదేరుతాము అని చెప్పారు ఆ ఇంటి దగ్గరికి. పాప కూడా ఈరోజు లక్కీగా అట్లనే మేల్కొని ఉండింది. యూజువల్గా అయితే నైట్ టైం బాగా పడుకుంటుంది, 10:30, 11 అంతా అమ్మ పడుకోబెట్టేస్తారనమాట. కానీ ఈరోజు కరెక్ట్గా ఇంకా 12 అయ్యేకి హాఫ్ అన్ అవర్ ముందు లేచింది కరెక్ట్గా, ఇంకా పడుకోలేదు. తర్వాత కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు తాగేసి మళ్ళీ ఒకేసారి పడుకుంది. మేబీ వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పేసి అర్థమైపోయిందేమో. రూమ్ వైబ్ అంతా కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, దాన్ని చూసుకుంటూ ఇక్కడ ఏదో జరుగుతోంది ఇంట్రెస్టింగ్గా అని చెప్పేసి అట్లనే మేల్కొని ఉందన్నమాట. ఈ గ్యాప్లో దర్శన్ కూడా ఇంకా కేక్ కట్ చేసేసినాడు. ఈసారి ఇట్లనే సింపుల్గా జరిగిపోయింది. నేను బయటికి వెళ్ళి దర్శన్కి ఏదైనా గిఫ్ట్ తెచ్చే టైం కూడా లేదు. నేను ఇంకా డైరెక్ట్గా తన్నే అడిగాను అనమాట, ఏం గిఫ్ట్ కావాలి ఏంటి అని చెప్పేసి. ఎవ్రీ టైం ఇట్లా క్యూట్ సర్ప్రైజెస్ లాగా ప్లాన్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి అబ్బాయిలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా అర్థం కాదు. సో బేసిక్గా వాళ్ళు షూస్ అవ్వచ్చు, బట్టలు అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. వాచెస్ తన ఫేవరెట్ బ్రాండ్స్ నచ్చిండేటివి, లాస్ట్ టైం ఎయిర్పాడ్స్. సో ఇట్లా తనకు కావాల్సినవన్నీ ఉన్నాయని నా ఫీలింగ్. సో అది కాకుండా ఇంకా ఏం కావాలి అని అడిగితే అదేదో PS5 అని అడిగినాడండి. దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా. సో PS5 గేమింగ్ అనుకుంటా. నేను అంత గేమ్స్ ఆడను కాబట్టి నాకు తెలీదు. ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ చెప్పండి నాకు కామెంట్స్లో. ఇజ్ ఇట్ వర్త్ ఇట్, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందా, ఏమైనా రిపేర్ అయితే కరెక్ట్గా ఎలా దాని సర్వీస్ అంతా ఎలా చేయించాలి, ఏదైనా అవసరం ఉంటే అని చెప్పి. ఇలా దర్శన్ బర్త్డే మిడ్‌నైట్ సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ గులాబ్ జామున్ చేశాను కదా, సో ఆ గులాబ్ జామున్ కూడా ఆల్మోస్ట్ మంచిగా సోక్ అయిపోయిందనమాట. ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోయింది. ఒకటే ప్యాకెట్ చేస్తాను నేను ఎప్పుడు చేసినా. ఊరికే ఎక్కువ స్వీట్స్ ఎవ్వరు తినరు కదా, అందుకే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి తక్కువే చేస్తూ ఉంటాను అనమాట. తనకైతే బాగా నచ్చిందంట, మా అత్తయ్య వాళ్ళు కూడా తిన్నారు, బాగా వచ్చింది. ఇంకా కొంచెం నెక్స్ట్ డేకి సూప్ అంతా బాగా పట్టుకుంది కాబట్టి ఇంకా బాగుంది. అండ్ నెక్స్ట్ డే మాకు ఇంకా యాక్చువల్లీ వేరే పనులన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు బర్త్డే రోజు ఇంకా మిగతా ప్లాన్స్ అన్నీ కూడా చేసుకోవాలి. దర్శన్ లంచ్ కి పిలుచుకోబోతున్నావా, స్నాక్స్ కి పిలుచుకోబోతున్నావా దర్శన్? లంచ్
టైం ఎంత అయింది తెలుసా గైస్? 4 అవుతోంది. యాక్చువల్లీ ఈ రోజు బర్త్డే రోజు కూడా ఆమె వర్క్ హాలిక్ యూనో. యా వర్క్ పడింది గైస్. ఈ రోజు ఇద్దరికి వర్క్ ఉండింటే ఇంకా సర్లే అని లేట్ అయిపోయింది. ఈ రోజు వర్క్ గానీ ఎంత బాగా కుదిరింది కదా అన్ని అసలు బర్త్డే రోజు అసలు దర్శనానికి ఎంత బాగా కుదిరినాయి చూడు. అన్ని బాగా ఇట్లే ఉండాలి. లక్కీ చామ్ ఉంది కదా అందుకు. అవును బేబీ లక్కీ చామ్. అన్ని లక్కీ ఎంతైనా కూతుర్లు పుట్టినాక డాడీలకి బాగా కలిసి వస్తుంది మమ్మీ. వస్తుంది. ఈ రోజు చేసిన మంచి పని అంతా మంచిగా ఉండాలని విష్ చేయండి. అవును కానీ అదేంటో తర్వాత చెప్తాం. కానీ ఖచ్చితంగా విష్ చెప్తాం guys. చేయండి. బర్త్డే పార్టీ అది విష్ చేయండి మళ్ళీ. అవునవును ఏదైతే స్టార్ట్ చేయబోతానో అది బాగుండాలని విష్ చేయండి విష్ guys, చేయండి. ఓకేనా? అది చెప్తాం మీకు, చెప్పకుండా ఏమన్నాము. తొందరలోనే చెప్తాం. ఇంకొక 2 months మమ్మీ. ఆ, ఇంకో అంతే. 2 months లో చెప్తాం guys, చెప్తాము. ఓకే? కానీ దాంతో పాటు ఇది విష్ చేయండి మంచిగా అందరూ. ఓకే అవును. ఇప్పుడు దర్శన్ ఏదో రెస్టారెంట్ చూసినాడు గైజ్. నేను బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలా, కానీ దర్శన్ మాకు సర్ప్రైజ్ ఇస్తాడంట. దర్శన్ బర్త్డేకి దర్శనే సర్ప్రైజ్ నా ఇస్తాడు మాకు. బర్త్డే కి నేనే సర్ప్రైజ్. Actually మాకు చెప్పాలి కదండి గైస్, కనీసం అవును, మాకు కూడా ఈసారి చెప్పట్లేదు గైస్. చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అత్తయ్య మావయ్య వెనకాల కార్ లో వస్తున్నారు, ఎందుకంటే ఒకటే కార్ లో అందరికి కంజెషన్ అవుతుంది, కంజెస్టెడ్ ఉంటుంది అని చెప్పేసి. మేమే లేండి, ఎవరు లేరు. అవును అంతే, సింపుల్ గా అంతే. అంతే. దర్శన్ కి ఫ్రెండ్స్ కూడా నాలాగే ఎక్కువ లేరు కాబట్టి నాకు ఉండేది ఒక 2-3 మెంబర్స్, అంతే ఇంకా జిమ్ ఫ్రెండ్స్. అంతే. అంతే. ఓకే వెళ్తాం గైజ్. ఈ రోడ్ చాలా బాగుంటుంది, ఇది యూనివర్సిటీ రోడ్ అని చెప్పేసి. అవును మొన్నటి వరకు క్లోజ్ చేసిండ్రు, ఇప్పుడు ఓపెన్ చేసినారు, బాగుంది. బ్రిడ్జ్ కోసం అనేసి క్లోజ్ చేసినారు వాళ్ళు. మనం లాస్ట్ టైం అవును. వచ్చినాం కదా అప్పుడు. అవును మా బుజ్జి తల్లి ఈ పొద్దునే చూస్తే ఈ రోడ్